హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచి ఆటగాళ్ళు. ఈరోజు అయితే మేము తులజాపూర్ అయితే వెళ్తున్నాము. బోరాన్ ఉంటది ఆడ మొత్తం వీడియో తీసుకొస్తాం, మొత్తం సూపర్ ఉంటది. అట్లా ఆడ ఏమేమి ఉంటది, ఆ గుడి ఏంటి, ఎక్కడ ఇట్లా దేవుళ్ళు ఎట్లుంటారు అన్ని చూపిస్తున్నాం. ఇక్కడ మా అమ్మ మధ్యలో వచ్చి లాకేమంటుంది, వేసేసినాం పర్లేదు. ఇప్పుడు మేము ఫ్యామిలీ అంతా అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మస్తు ఉంటాయి ఆడ. దే ఆర్ పలగొట్టింగ్ టెంకాస్ సిల్లీ సిస్టర్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము వెళ్తున్న ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు తులజాపూర్. సో చూద్దాం అక్కడ ఎట్లుంటది, ఏముంటది అని. స్నానం కూడా చేయలేదు, మొత్తం కంపు వాసన వస్తుంది. ఇవన్నీ ఓవర్ యాక్షన్ మాటలు అన్నమాట. పొద్దుగానే చేసినాం గైస్, మస్తు ఫ్రెష్ గా చేసినాం. కర్ర నా కొడుకు ఎంకిలా గుండు మీకు చెప్పడం మర్చిపోయినా, ఇతను ప్రభాస్ అన్నమాట, మా మంచి ఆటగాళ్ళు. ఇతను ఒక మెంబర్ గా. చెప్పురా, ఏం చెప్తావు? కమిటీ పీపుల్ ఇతన్ని యాడ్ చేసిర్రు. చెప్పురా. నేను వీడియోలు మస్తు చేస్తా గైస్, నాకు సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం దత్తేస్తుంది తెలుగు. యాక్చువల్ గా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు కార్ లో ఉన్నాం అన్నమాట. మేము, మా అన్న, ఇక తోటి మా ఫ్యామిలీ మెంబర్స్ తో అలా స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్ గా ఆయన జర్నీ స్టార్ట్ అయ్యి 5 నిమిషాలు కూడా కాలే, అప్పుడే వండుకుండు. బాబులే అమ్మా, బాబు నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికి అమ్మరా రసగుల్లా. యాక్చువల్ గా మా అన్న చిత్రపతి షూటింగ్ కి వెళ్ళాను నేను నైట్. సో అందుకే గుండె చేయించిన అన్నమాట. డైరెక్టర్ చెప్పిండు, డైరెక్టర్ గుండె చేయించమని చెప్పిండు. కానీ ఇంకా మా అన్న ఫ్రేమ్ కి మంచిగా రా నా దగ్గర. ప్రభాస్, నీకు ఈ గుండెని చూపిస్తే ఏమనిపిస్తుంది రా? క్రికెట్ స్టేడియం. స్టేడియమా? యాక్చువల్ గా ఈరోజు క్రికెట్ ఆడదాం రా దీని మీద మనం. ఐపీఎల్ ఎందుకే ఆగిపోయింది? ఐపీఎల్ పెట్టింటే దీని మీద ఆడుతుండే. యాక్చువల్గా మొన్న ఐపీఎల్ ఎందుకు అయిపోయింది అంటే, మా అన్న ఏం చేసిండు, తన గుండెని రెంట్కి ఇచ్చిండు అనమాట. రెంట్కి ఇచ్చినందుకు కొంచెం పైన కొంచెం వాటర్, కొంచెం పిచ్ కూడా ఏం బాగాలేదు, ఎండుకపోయింది. 2000 years later. చూపిస్తా ఎక్కించి నన్ను నిద్రపడతా రాను 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 గజను రాను నేను లే బాబు లే, బాబు లే. హ్యాపీ బర్త్డే టు యూ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ఎవడో చెప్పింది పండుకుంటున్నాడు. లేవురా బాబు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మేమైతే తమిళ్ రాదు, తమిళ్ నేర్చుకుంటున్నాం. శ్రీరామ్ అన్న కాదు బావరా. ఇంగ్లీష్ సెక్రటరీ. చిత్తూరు కాదు, చిత్తూరు. యాక్చువల్గా వాడు చెప్పినా కదా, ఫస్ట్ వాడు వీడియోలోనే చెప్పినాడు కొంచెం మెత్తది అనమాట. ఇంకా 240 మేము వెళ్ళేలోపు మేబీ నైట్ 9:30, 10 అవుతుంది పక్క. సో అంతలోపు ఇది కూడా ఎందుకని చోట చోట బచ్చోలని ఇట్లా రోడ్డు ఖాళీ కోమా మస్తు ఉంది. ఇక్కడ ఏసీ ఉంది పైన, ఇక్కడ మీకు కనిపించలే. గైస్, యాక్చువల్లీ తినడానికి ఆపినాం మేము, కానీ ఇక్కడ ఏం లేవు. ఏదో మొత్తం అంటే మేము బార్డర్ క్రాస్ అయినాము. యాక్చువల్గా తెలంగాణ బార్డర్ క్రాస్ అయినాము. ఏదో ఉడప్పాలు పడప్పాలు పెడుతున్నారు, కానీ తిండిగా పోతలేదు లోపలికి. ఆకలి దంచడింగ్, వాళ్ళ భాష అర్థం అయితే లేదు. వాళ్ళ భాష ఎట్లా ఉంది తెలుసా? ఎంగడ పూడి ఎంద్రో ఉడపావు గిడపావు అంటుండ్రాళ్ళు. ఎంగడ పూడి ఎంద్రో ఉడపావు గిడపావు అంటుండ్రాళ్ళు. మేము చెప్పి వచ్చినాము. ముందర ఏదైనా చూసి మెల్లగా తిని పోతాం. వీటికే టైం 6:30 అవుతుంది. వెళ్ళలోపు 10-11 అవ్వచ్చు మేబీ. క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ, గుడ్ వెదర్. చూసుకుంటే అయితే చాలా పైన ఇప్పుడు తిప్పలేదు నేను ఫోన్, తిప్పితే మళ్ళీ ఉన్నది కూడా పోతుంది. గాయ్స్, యాక్చువల్గా నిజం చెప్తున్నా, ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇట్లా ఎప్పుడైనా తులజాపూర్ ఇట్లాంటి ఇక్కడ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి భోజనం తీసుకురండి. ఎందుకంటే మనకి ఇక్కడ అవైలబుల్గా ఏం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ మన తెలంగాణలో దొరికే భోజనం అయితే దొరకదు. అట్లీస్ట్ నార్మల్గా ఏంటంటే పూరి బజ్జీ, అరే పూరి కూడా దొరకట్లేదు రా నాయన.
మొత్తం ఏమున్నాయి బిర్యానీ ఇవే ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బిర్యానీ అలాంటివి ఏం తినము కదా. సో గైస్ లేట్ అయితే వెళ్ళిపోతున్నాం మేము. రైట్ మరి తులజాపూర్కి వచ్చి కలుద్దాం. సో గైస్ మేము తులజాపూర్కి అయితే వచ్చేసినాం. వంట చేస్తున్నాం, ఇప్పుడే వచ్చేసినాం. అందరు లోపల వండుకుంటూ నేనైతే ఇక్కడ వంట చేస్తున్నా. మస్తుంది వంట, తింటే మాత్రం మస్తు ఉంటాయి. లోపల వండుకుంటారు, చట్నీతో చేసినాం. ఇక్కడైతే వడపావ్ ఒకటే ఉంది, ఏం లేదు. టమాటా గిమాటా ఏం దొరుకుతలేవు ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీరామ్ అన్న వీడియో తీసిండు. ప్రభాస్ వాళ్ళందరూ పండుకురు కదరా, ఇప్పుడు వాళ్ళ చెవులలో నీళ్ళు పోయి డిస్టర్బ్ చేద్దాం పావాలని. వాటర్ తీసుకో జల్దీ. మెల్లగా హరి మెల్లగా సైలెంట్ గా పో. సైలెంట్ मारो हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। సో గైస్ యాక్చువల్ గా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మనం టెంపుల్ కి వెళ్తున్నాం దర్శనానికి. యాక్చువల్ గా ఇక్కడ కార్లు బైక్లు ఇలాంటివి అలో ఉండవు కాబట్టి మనం బై వాక్ వెళ్ళాలి దర్శనానికి. సో దర్శనం కూడా ఇక్కడ మన టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటది. సో ఇక్కడ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే లేట్ చేయకుండా కొంచెం తొందరగా రెడీ అయిపోయినాం అన్నమాట మేము. యాక్చువల్ అది వేరే గుడి రా బాబు అరి. तुळजा भवानी माझी आई, तुळजा भवानी आई उद्या का तुळजाबाई, तुळजा भवानी अंबाबाई. आई उद्या का तुळजाबाई, तुळजा भवानी अंबाबाई. आली वो गोंधळाला आई. तुळजा भवानी माझी आई, तुळजा भवानी आई. గాయస్ ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసినాం మేము. ఇప్పుడు కోనేట్లో స్నానం చేసుకొని గంగాని మొత్తం చూసేసి స్నానం చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళి యాక్చువల్ గా రష్ మాత్రం ఫుల్ ఉంది అన్నమాట. రష్ అయితే చాలానే ఉంది. ఈరోజు సండే కాబట్టి ఆల్మోస్ట్ అందరు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా దూరం నుంచి వస్తారన్నమాట తులజాపూర్కి. ఇది ఒక ఫేమస్ తులజా భవాని టెంపుల్ అన్నమాట. ఇంకా బంజారా వాళ్ళకి చాలా ఫేమస్ ఇది. రాజస్థాన్ నుంచి కూడా చాలా మంది వచ్చి ఏమంటారు దీన్ని తెలియదు నాకు కూడా. जगदम्ब नमोस्तुते, सर्वेश्वरी नमस्तुभ्यं, सर्वसौभाग्यदायिनी. సో గైస్ చూసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడ రష్ మాత్రం చాలా ఎక్కువ ఉంది అనమాట. ఈరోజు సండే అని అందరూ వచ్చేసారు. సో ఎట్లా అంటే మాక్సిమం 8 hours పడుతుందని చెప్పారు మాకైతే దర్శనానికి. సో ఇక్కడ 2 దర్శనాలు ఉంటాయి అన్నమాట. ఒకటేమో ముక్ దర్శనం, ఇంకోటి ధర్మ దర్శనం అన్నమాట. సో ముక్ దర్శనం అయితే మనం పైసలు కట్టి వెళ్ళాలి. సో మేమైతే ధర్మ దర్శనం అంటే ఫ్రీ అన్నమాట. సో కాబట్టి చాలా లేట్ అవుతుందని చెప్పారు. అంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవాలి. తొందరగా లేచిన తర్వాత తొందరగా వస్తే మనకి ఏంటంటే దర్శనం అనేది తొందరగా జరుగుతుంది. అంతే కదన్నా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే ఫ్రెండ్స్ ట్రైన్ లో తిరిగి కాంగ్రెస్ 4 రోజుల నుంచి ఒకటే దర్శనం అయింది ఫ్రెండ్స్. बापू से नमस्कार. नंगरी बात शेरी मार 2 हाथ जोड़ नमस्कार करो बाबू. हम नंगरी छोड़े तानी आए थे बापू एवढी महाराष्ट्र तुळजापूर है. ये देखो बाबू बच्चा ये मतलब से रेजुल से आयोजन 5 घंटा आहे की जबे तुम्ही दर्शन मार्गे कोणती 1 घंटा करून घ्यायचं. जन्नाती हम उभं लाईन आहे रे आटान दिवशीचं. ये देशी बात जोर माटी शेरी में गेलो तू तुम कुर्सी मर गया कुर्सी ता गया कंपल्सरी का ये महाराष्ट्र में तुळजापूर भवानी आता है दर्शन केले वगैरे ना मग शेरी विनपम करो छू.
సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ జాతర ఉంటది అన్నమాట. సో జాతరలో మనకి ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇంటికి తీసుకెళ్లే బొమ్మలు కావచ్చు, ఇంకా దండలు కావచ్చు, ఇంకా చేతి కట్టుకునే బ్రాస్లెట్స్, ఇంకా కుంకుమ, స్వీట్స్ తీసుకెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. మనకి ఇష్టం వచ్చింది ఏదైనా కొనుక్కోవచ్చు. ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాత మీరు పక్క విజిట్ కాండి. యాక్చువల్గా జాతర చాలా బాగుంటది అన్నమాట. సో జాతరలో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, మీరు తీసుకోండి తప్పకుండా. గాయస్ దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. యాక్చువల్ గా మేమైతే కార్డ్ పడ్డాం అనమాట. ఒక రూట్ పోయి ఒక రూట్ వచ్చేసినాం. సో ఇక్కడ ఏం లేదు, డుల్లా తిరుగుతున్నాం. యాక్చువల్గా రావడమే ఫస్ట్ టైం అంటే ఆ రావడం ఫస్ట్ టైంలో కూడా మేము కార్డు పడ్డామని. మా మమ్మీ వాళ్ళు ఒక సైడ్, మేము ఒక సైడ్ వెతుకుతున్నాం. యాక్చువల్గా దొరకట్లేదు. ఇక్కడ ఎక్కడున్నామో తెలీదు, ఎలా వెళ్తామో తెలీదు, ఎందుకు వెళ్తామో కూడా తెలీదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సక్సెస్ఫుల్లీగా మహారాష్ట్రలోని ఉన్నటువంటి తుల్జా భవాని యొక్క దర్శనం ఇప్పుడే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మేము మళ్ళీ ఇప్పుడే హైదరాబాద్ కి చాలా లాంగ్ పోవాల్సి ఉంది కారణంగా ఇప్పుడే బయలుదేరినాము. సమయం లేదని చెప్పేసి మా బాబాయ్ డ్రైవింగ్ చేస్తుండో, మళ్ళీ కార్ ఎంతలో కొడుతుందో తెలుస్తలేదు. మళ్ళీ బండి ఇప్పుడు లెఫ్టా రైట్ అని కన్ఫ్యూజన్ లో ఉన్నాం. రైట్ చెప్తున్నాడు కారు, మరి ఏడు దగ్గర పోతుందని చూడాలి ఫ్రెండ్స్. ఇంకా ఒకసారైనా తుల్జాపూర్కి వచ్చి మీ యొక్క దర్శనాన్ని చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరికీ, భక్తులందరికీ తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా దయచేసి మీరు అందరూ కూడా సొంత కార్లలో రండి. పరిస్థితుల్లో బస్సు గానీ, ఆటో గానీ ఇలాంటివి కూడా చూస్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది తెలంగాణ కాదు, ఇది మహారాష్ట్ర. దయచేసి మీరందరూ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది అని కోరుతున్నా. కాబట్టి ఇక్కడ మీరు వడాపావ్ తిని కూడా బతికేవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వడాపావ్ కేవలం 10 రూపాయలు ఫ్రెండ్స్. ఇంకా దర్శనం అయిపోయింది, జాతర తిరిగేసినాం, ఇంకా వడప కూడా తినేసి స్టార్ట్ అయిపోయినాం, మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. అందులో 2 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయి అన్నమాట. ఒకటేమో ధర్మ, ఇంకోటేమో ముక్కు. అంటే మనం ముక్కు దర్శనానికి వెళ్ళాం అనుకో నార్మల్ గా 1 అవర్ లో మనకు దర్శనం అయిపోతుంది. ధర్మ దర్శనానికి వెళ్ళాం అనుకో మాక్సిమం 8 అవర్స్ టైం పడుతుంది. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నది మీ ఇష్టం. రెండు ఒకటే దగ్గర కలుస్తాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా విజిట్ కాండి గైస్. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇంకా బాగా ఆకలి అవుతుందంటే ఒక దగ్గర ఆగినాం. సో ఇప్పుడైతే మేము అందరం వెజ్ మీల్స్ తీసుకున్నాం. సో ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంకా ఆకలి అవుతుందని తింటున్నాం. వీనికి కూడా ఆకలి అవుతుందంటే వీడు కూడా తింటుండే ఇంకా.